ప్రఖ్యాత నాసా వ్యోమగామి సునీత విలియమ్స్ తన సహోద్యోగులతో కలిసి అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో వీక్ ఆఫ్ ను ఎంజాయ్ చేశారు. కాగా నాసా వ్యోమగాములకు వీక్ ఆఫ్ ప్రకటించడంతో వారు స్టార్ లైన్ లోకి వెళ్లి సరదాగా గడిపారు. ఇక తమ కుటుంబానికి ఫోన్ చేసి మాట్లాడారు. గేమ్స్ ఆడుతూ అంతరిక్షం నుంచి భూమిని చూస్తూ సందడి చేశారు. 10 రోజుల మిషన్ లో భాగంగా సునీత విల్మోర్ ఈ రోదసి యాత్ర చేపట్టారు. ఇక ప్రఖ్యాత నాసా వ్యోమగామి సునీత విలియమ్స్ తన సహోద్యోగులతో కలిసి అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో వీక్ ఆఫ్ ను ఎంజాయ్ చేస్తున్నారు. కాగా నాసా వ్యోమగాములకు వీక్ ఆఫ్ ప్రకటించడంతో వారు స్టార్ లైన్ లోకి వెళ్లి సరదాగా గడిపారు. ఇక జూన్ 14వ తేదీన వీరిద్దరూ భూమికి తిరుగుపయనం కావాల్సి ఉండగా స్టార్ లైన్ లో వ్యోమనౌకలో హీలియం లీకేజ్ కారణంగా సాంకేతిక సమస్యలు ఎదురయ్యాయి. దీంతో భూమిపై ల్యాండింగ్ ను వాయిదా వేశారు. ఆ తర్వాత జూన్ 26న వీరు తిరుగు ప్రయాణం కానున్నట్లు నాసా ప్రకటించగా ఇప్పుడు మరోసారి వాయిదా పడింది. కొత్త తేదీని ఇంకా ప్రకటించలేదు. సమస్యలు ఉన్నప్పటికీ వ్యోమగాములు సురక్షితంగా ఉన్నారని, ఐఎస్ఎస్ లో వారికి కావాల్సిన సౌకర్యాలు ఉన్నాయని నాసా తెలిపింది. సునీత విలియమ్స్ కు ఇది 3వ రోదసి యాత్ర. గతంలో ఆమె 2006, 2012లో ఐఎస్ఎస్ కు వెళ్లారు. మొత్తం 50 గంటల 40 నిమిషాల పాటు స్పేస్ వాక్ నిర్వహించారు. 322 రోజుల పాటు అంతరిక్షంలో గడిపారు. ఐఎస్ఎస్ లో ఓసారి మారథాన్ కూడా చేశారు. ఈసారి అంతరిక్ష కేంద్రంలోకి వెళ్లగానే ఆమె ఆనందంతో డాన్స్ చేసిన వీడియో కూడా వైరల్ అయింది.